ఓం నమో వెంకటేశాయ. తిరుమల 2025 జూలై 24. హైదరాబాద్కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ శ్రీ వైవిఎస్ఎస్ భాస్కర్ రావు తన మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి 3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు తన బ్యాంకు ఖాతాలో దాచుకున్న 66 లక్షలను విరాళంగా అందించి అచంచలమైన భక్తిని చాటుకున్నారు. హైదరాబాద్ వనస్థలీపురం ప్రాంతంలో ఉన్న ఆనంద నిలయం అనే 3,500 చదరపు అడుగుల గల భవనాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఆయన టీటీడీకి విరాళంగా అందిస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నారు. తను బ్యాంకులో దాచుకున్న సొమ్మును టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 36 లక్షలు, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్టుకు 6 లక్షలు, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు 6 లక్షలు, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 6 లక్షలు, శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు 6 లక్షలు, శ్రీ వాణి ట్రస్టుకు 6 లక్షలు విరాళంగా అందివ్వాలని సంకల్పించారు. తన జీవితాంతం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలు అంకితమై ఉండాలని ఆకాంక్షించిన శ్రీ భాస్కర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయన మరణానంతరం ట్రస్టీలు శ్రీ ఎం దేవరాజ్ రెడ్డి, శ్రీ వి సత్యనారాయణ, శ్రీ బి లోక్నాథులు వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారికి అందజేశారు. ఈ మేరకు శ్రీ భాస్కర్ రావు గారి ట్రస్టీలను అదనపు ఈవో సత్కరించి ఈ సత్కారానికి కృషి చేసినందుకు గాను అభినందనలు తెలియజేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.